మహాభారత యుద్ధంలో పాల్గొంటివి, అక్కడ రాజ్యం గురించి ఆలోచించలేదా? స్వాతంత్రోద్యమంలో పాల్గొంటివి, అక్కడ రాజ్యం గురించి ఆలోచించలేదా? జాతీయోద్యమంలో పాల్గొంటివి, అక్కడ రాజ్యం గురించి ఆలోచించలేదా? తెలంగాణ ఉద్యమం అంటే అందులో పాల్గొంటివి, అక్కడ రాజ్యం గురించి ఆలోచించలేదా? ఈ మూడు కుటుంబాలేంటి? ఈ మూడు కుటుంబాలు లేకపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పారదోలాలని మళ్ళీ ఇప్పుడు వచ్చిన యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తే అందులో పాల్గొంటివి, దాంట్లో రాజ్యం రాలేదా? మరి నీ రాజ్యం గురించి ఎప్పుడు ఆలోచించేది? తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిసారిగా మన రాజ్యం గురించి ఆలోచించడానికే ఈ జేఏసీని ఆవిర్భవింపజేస్తున్నాం. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఒకే కుటుంబం, కురు పాండవులు ఒకే కుటుంబం, అన్నదమ్ములు. పాపం వాళ్ళకయ్యో గొడవలు ఉంటే వాళ్ళు సింహాసనం మారాలనుకుంటే వాళ్ళ యుద్ధంతో మీకేం పనయా? కురు పాండవులు సింహాసనం మారడానికి, మహాభారతంలో అన్నదమ్ములు సింహాసనం మారడానికి అందులో పడి తిరిగితేవా? అడిగిపోతివి. 53 సిపాయిల తిరుగుబాటు ఉద్యమంలో పాల్గొంటివి. ఆ తర్వాత స్వాతంత్రోద్యమం, రెండవ దశ స్వాతంత్రోద్యమంలో ఏనాడు భారత స్వాతంత్రోద్యమంలో ఏ అగ్రకుల దొరలు రోడ్డు మీదకి రాలే, నాయకత్వానికి వచ్చారు. తెలంగాణ ఉద్యమం అంతే జరిగిపోయింది. ఇప్పుడు మన రాజ్యం ఎట్లా తెచ్చుకోవాలి తెలంగాణలో? దానికోసం ఈ చారిత్రాత్మకమైన సదస్సు, ఇది జేఏసీ ఆవిర్భావ సదస్సు, ఇది రాజ్యం తెచ్చుకునే సదస్సు. ఇది దీనికి ప్రణాళికలు గీయమంటున్నా చిరంజీవులు గారిని, ఈశ్వరయ్య గారిని, తిరుమల గారిని, అశోక్ని, ప్రొఫెసర్లందరినీ